మిత్రుడు స్వాగతం లక్ష్య సమాజేతం. ప్రస్తుతము మరి మహిళల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. ఏ రంగంలో కూడా ముందుకెళ్ళట్లేదు. రాజకీయ రంగంలో 33% కావాలని పార్లమెంట్లో కొట్లాడుతున్నప్పుడు కూడా రావట్లేదు. సినీ రంగం అయితేనేమి, రాజకీయ రంగం అయితేనేమి, బయట జరుగుతున్నటువంటి అన్ని రంగాల్లో కూడా మహిళలకు చోటు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. మరి అలా ఉన్నటువంటి పరిస్థితిలో కూడా మరి సినీ రంగంలో కొరియోగ్రాఫర్గా రాణిస్తూ మరి అతి తక్కువ కాలంలోనే మంచి ఫేమస్గా అయినటువంటి వ్యక్తి మనతోటి అనితా లామా అలియాస్ ఆనీ మేడం గారు. కొరియోగ్రాఫర్గా రాణిస్తున్నటువంటి వ్యక్తి, ఒక స్టార్గా వెళుతున్నటువంటి వ్యక్తి మనతోటి ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క జీవిత విశేషాలు ఏంటి, మరి ఈ స్థాయికి వచ్చినప్పుడు ఆటపోట్లు ఎలా ఉన్నాయి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? సూపర్ మేడం, ఫైన్. మీరు కలిసి కూడా 3 నెలల క్రితం అవుతుంది. ఆ తర్వాత మీరు బిజీ ఉండటం మనకి ఇంటర్వ్యూ చాలా సంతోషం ఉంది. మీరు అతి చిన్న వయసులోనే మీ ఫాదర్ని కోల్పోయారు. అవునండి. అప్పుడు ఎలా అనిపించింది మీకు ఆ పీరియడ్లో? అంటే అప్పుడు లేదండి, ఎందుకంటే నేను ఐ థింక్ 5 or 6 year old ఉండే నాన్న చనిపోయేప్పుడు. సో అంత గుర్తుకు లేదు, బట్ ఒక నాన్న ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి నుంచి మమ్మీని అంతా చూసుకుంది. సో ఒక హెడ్ ఆఫ్ ఫ్యామిలీ, ఒక మేల్, ఒక ఎలా ఉంటుంది ఇప్పుడు చాలా కాలం, ఇట్స్ లైక్ మెనీ ఇయర్స్ బిఫోర్. సో నాన్న ఉంటే కూడా బాగుంటుంది అని ఇప్పుడు అనిపిస్తుంది. అదే అయితే మీ మదర్ ఎంతో కష్టపడి మిమ్మల్ని అప్ టు 10th వరకు చదివించారు. అవునండి, చాలా కష్టపడింది. చాలా అంటే ఆ రోజులు చూసుకుంటే మీరు కంటి ముందల ఇప్పటికి కూడా గుర్తుకుంటుంది. ఆమె చాలా చాలా కష్టపడింది. సో నేను కూడా పడినాను, బట్ ఒక మదర్ ఆ టైంలో అంత ఇది ఇక్కడ కొత్త ప్లేస్ ఆమెకి. సో నేను ఇక్కడే బాగున్నా, హైదరాబాద్లోనే బాగున్నా. సో చాలా కష్టపడిందండి. మీరు కోల్కతా, డార్జిలింగ్ నుంచి మీ ఫ్యామిలీ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. అవునండి. అంటే ఆ రోజుల్లో మరి మీ ఫాదర్ ఇక్కడ రావడానికి సమీకరణాలు ఏమన్నా? డాడీ ఆర్మీలో ఉండే, ఆర్మీలో పోస్టింగ్ అయింది. సో ఇక్కడ హైదరాబాద్ నచ్చింది, రిటైర్ అయ్యి ఇక్కడే సెటిల్ అయిపోయినారు. అండ్ నాకు కూడా ఇక్కడే ఐ మీన్ జన్మస్థానం హైదరాబాద్ నాకు. అయితే మీరు 10th వరకు చదువుకున్నారు, మీ ఫాదర్ ఆర్మీ అని చెప్తున్నారు. మీ యొక్క సాహసాలు అటువైపు కాకుండా దానికి వ్యతిరేకంగా పూర్తిగా డ్యాన్సింగ్ వరకు మళ్ళడానికి కారణం? అంటే చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి. చాలా 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 ఇష్టం. సో నాకు ఉన్నప్పటి నుంచి నేను డ్యాన్స్ చేస్తున్నాను. సో దట్స్ ద రీజన్. నాకు అట్లా మమ్మీ ఎప్పుడు ఫోర్స్ లేదు. మమ్మీకి నేను డాక్టర్ అవ్వాలని కోరిక ఉండే, బట్ నేను డాన్స్ అని డాన్సర్ అయ్యారు. మీకు మరి ఇటువైపు మళ్ళటానికి కారణం అంటే మీకు డ్యాన్స్ అంటే ఇష్టమే. అంటే ఆ ఇష్టం ఏర్పడటానికి ఎక్కడో ఒక చోట మీకు అంటే ఈ జరిగినటువంటి సీనరీ అంటే పలానా వ్యక్తి బాగా చేస్తాడు, లేకపోతే పలానా ఎవరి యొక్క ప్రభావం మీ మీద ఉంది? అట్లా ఏం లేదండి. ఒక 20 years బ్యాక్ తీసుకోండి, 2000లో అట్లా ఏం లేదు. ఐ మీన్ నేను స్టేజ్ షోస్ చేస్తుండే. ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది, అప్పుడు చాలా తక్కువ అవుతుండే. సో స్టేజ్ షో డాన్సర్లో మంచి నెంబర్ 1 డాన్సర్ అంటే ఆ టైంలో నాకే పిలుస్తుండే. సో అప్పటి నుంచి నేను చేస్తే నాకు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్. నాకు మూవీ అంటే చాలా ఇష్టం, యాక్టర్స్ అంటే చాలా ఇష్టం. సో ఎనీథింగ్ రిలేటెడ్ టు మూవీస్ నాకు చాలా ఇష్టం. అంటే మీ పేరెంట్స్ అటువైపు లేరు కదా, అటువైపు లేకున్నా కూడా మీకు కారణం అటువైపు రావడానికి? నా లోపలే ఉందండి. అంటే నాకు గుర్తుకుంది, నేను 3 years ఉండే అప్పుడు మా రిలేటివ్ ఒక ఫోటో తీసినారు. నా దగ్గర ఆ ఫోటో ఇప్పుడు కూడా ఉంది. పోజ్ అన్నారు, పోజ్ చేయకంటే నేను ఇట్లా పోజ్ ఇచ్చిన. అప్పుడు టీవీ లేదు, దూరం మా ఇంటి చుట్టుపక్కన కూడా ఎవరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎవరి దగ్గర టీవీ లేదు. సో నేను ఎక్కడ భరతనాట్యం క్లాస్, కూచిపూడి క్లాస్ అలాంటి ఏం తెలీదు. స్టిల్ ఆ పోజ్ నేను ఇది ఇచ్చినాను. అది స్టిల్ నాకు ఒక విచిత్రం అనిపిస్తుంది. అది ఎట్లా నేను క్లాసికల్ పోజ్ ఇచ్చానని. క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, క్లాసికల్ టీచర్ లేదు, బట్ నా పోజ్ ఉంది. సో మేబీ నా లోపటే ఇక్కడ రాసి ఉంది. సో ఇక్కడ వచ్చేసినాను. అయితే ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి ప్రదర్శన ఎక్కడ? ఫస్ట్ ఇచ్చిన ప్రదేశం నేను 7-8 years ఏజ్లో ఉండే. నేను ఈ గణపతి షోలో స్టేజ్ మీద డాన్స్ చేస్తుండే. అట్లా నేను ట్రక్ పైన కూడా ఇట్లా నాటకాలు చేసుకుంటూ వెళ్తాం కదా. జిమ్నాస్టిక్ లాంటివి జిమ్నాస్టిక్ లాంటి నేను ఎక్కడ మాట్లాడుతున్నా మీద ఎక్కడ డాన్స్ అన్నీ నేర్చుకున్నాను, కొన్ని అన్నీ నేర్చుకున్నాను అట్లా.
అది మొత్తం మీద అంటే ఎక్కువ డ్యాన్స్ అకాడమీ అంటే ఎక్కువ పురుషులదే ఎక్కువ అనిపిస్తుంటుంది. అందులో మీరు ఒక మహిళగా డ్యాన్స్ చేయడం అంటే ఒక 8 years బ్యాక్ అంటే మీరు 18 years అంటే ఆల్మోస్ట్ 15 years బ్యాక్. ఇప్పుడు బయటకు రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు బాగానే చేస్తున్నారు డ్యాన్స్ అందరూ కూడా. అప్పుడు ఎలా అనిపించేది మీకు? ఎవరు ప్రోత్సాహం ఉండేది? ఎక్కడన్నా చిన్న చిన్న అవమానాలు కూడా? అంటే డాన్సర్ అంటే ఒక చూపే ఉండండి. నేను స్టార్టింగ్ స్టేజ్లో డాన్సర్ అంటే ఒక చిన్న చూపు ఉండే, అది ఉన్న మాట, అది ఎవరు చేంజ్ చేయలేరు. బట్ ఇప్పుడు ఏంటంటే అలా కాదు, డాన్స్ అంటే ఒక కళ, ఆర్ట్ అని ఇప్పుడు అందరికీ అది అర్థమైంది. సో చాలామంది ఫ్యామిలీస్ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా కొంతమంది చేయరు. నువ్వు ఇంజనీరింగ్ చదువుకుంటావా, డాన్సర్ అవుతావా? ఆబ్వియస్లీ పేరెంట్స్ చెప్తారు ఇంజనీరింగ్ చదువుకోవాలి, అది. బట్ నా మమ్మీ కూడా ఉండేది మంచి చదువుకోవాలి. బట్ నాకు ఏంటో డాన్స్ పిచ్చి, నాకు ఇక్కడే వెళ్ళాలి, ఇదే రూట్ అని నేను ఫిక్స్ అయిపోయినానండి. మీ రిలేషన్స్ వాళ్ళు ఎలా ఉన్నారు? అంటే అందరు బాగానే ఉన్నారు. ఇప్పుడు దే ఆర్ వెరీ ప్రౌడ్. అంటే మా రిలేషన్లో అందరూ పోలీస్ ఫ్యామిలీ, మిలిటరీ, నేవీ. బట్ నేను ఒక్కలే డాన్స్. మీరు మరి అప్పుడు కోచింగ్ కూడా తీసుకోవాలంటారు కదా? మరి మీరు కొంతమంది కూడా నేర్పడం కూడా జరిగిందని చెప్పారు. ఎంతమంది నేర్పారు, ఎలా అనిపించేదా? అంటే నేను స్టార్టింగ్ డాన్స్ రిలేటెడ్ అన్ని జాబ్ చేస్తున్నాను. స్టేజ్ షోస్ చేస్తుండే. ఒక 20 years బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. యాజ్ అ డాన్స్ టీచర్ నేను చేశాను. స్కూల్స్లో డాన్స్ నేర్పించాను. పర్సనల్ ఇంట్లో పోయి డాన్స్ నేర్పిస్తుండే. సో ఆల్మోస్ట్ డాన్స్ రిలేటెడ్ ఎన్ని వర్క్ ఉంటుండే అన్నీ చేస్తాను. అది చూసుకుంటే నాకు ఫస్ట్ అవకాశం శంకర్ దాదా MBBS నాకు యాజ్ అ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పిలిచారు. సో అక్కడ నుంచి ఒక మూవీ జర్నీ స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ మీకు ఫోన్ చేసినప్పుడు నాకేంది శంకర్ దాదా మెగాస్టార్ గారు ఫోన్ చేయటం అనిపించిందని కూడా అన్నారు. నమ్మలేదని కూడా తెలిసింది. ఎస్. సో అది నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పానండి. ఐ మీన్ నాకు ఫస్ట్ కాల్ వచ్చేప్పుడు ఒక అసిస్టెంట్ ఉంది, ఒక సాంగ్ కోసం మీరు చేస్తారా అంటే నేనన్నా ఐ మీన్ ఏ సాంగ్ అంటే వాళ్ళు శంకర్ దాదా MBBS, ఇది చిరంజీవి సార్ హీరో అంటే నేను అన్నాను ఏంటి, ఐ మీన్ ఇది జోక్ అండి, కాదు నేను చిరంజీవి సార్ మూవీకి నేను అసిస్టెంటా అంటే. బట్ అది నేను నమ్మలేను. బట్ దట్ వాస్ ట్రూ. అంటే ఎక్కడ వాళ్ళు ఏడా చూసుకుంటారు మీ యొక్క పర్ఫార్మెన్స్? అంటే నేను ఒక గ్రూప్ నాకు ఒక స్టేజ్ షోలో చూశారు. అంటే వర్షం 50 days ఆడియో ఫంక్షన్ నేను డాన్స్ చేశాను. సో అప్పుడు వాళ్ళు అక్కడ చూసి పిలిచారు. సో అది అట్లా జరిగింది. మొత్తం మీద ఆ రోజు జర్నీ టర్న్ అయింది. అట్లా కోరియోగ్రాఫర్గా అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ ఎన్ని సినిమాలు? చాలా చేశానండి, అది లెక్కలో లేదు. మోర్ దెన్ 350 సాంగ్స్ చేశాను. 350-400 సాంగ్స్ లెక్కలో. అప్పటికి ఫీమేల్స్ ఎవరు ఉన్నారా ఇంకా కొరియోగ్రాఫర్స్ ఉండే అండి. బట్ బృందా మాస్టర్ ఉండే, మన స్వర్ణ మాస్టర్ ఉండే, వాళ్ళు చేస్తుండే. అలా మీకు ఎలా అనిపించేది అప్పుడు? అంటే సపోర్టింగ్ అంటే వాళ్ళ దగ్గర నేను చేయలేదు. చాలా బాగుందండి సపోర్టింగ్. బట్ ఏంటంటే చాలామంది అప్పుడు మన ఇక్కడ 24 క్రాఫ్ట్స్ తెలుగు నుంచి ఒక లేడీ కొరియోగ్రాఫర్ వర్కింగ్ చాలా లేకుండే. ఓన్లీ సుజ్జి అక్క అని ఒకరు ఉన్నారు. సో ఆమె ఒక్కతే ఉండేది. ఆ అక్క కూడా చాలా కష్టం. సో ఇట్స్ లైక్ ఇట్ వాస్ నాట్ సో ఈజీ. ఒక అంటే మెయింటైన్ చేసుకుంటూ రావాలా అని అది ఉండే. బట్ ఓకే, నా డాన్స్ ట్రూప్ నుంచి ఐ మీన్ మా యూనియన్ తరఫు నుంచి నాకు బాగానే సపోర్ట్ ఉంది. ప్రభు గారికి మీకు ఎక్కడ కలిసింది? మీ ప్రభు గారు హస్బెండ్ ఎక్కడ? కామన్ ఫ్రెండ్ త్రూ. అంటే ఆయన డాన్స్ లేదు, బిజినెస్ డిఫరెంట్. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఆపర్చునిటీ తగ్గినట్టు కూడా చెప్పుకొచ్చారు. లేదండి, అంటే మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు ఆ కాలంలో అంత పేమెంట్ లేకుండే, అంత అవకాశం లేకుండే. సో ఆబ్వియస్లీ ఫ్యామిలీలో చెప్తారు మ్యారేజ్ చేసుకో. సో మ్యారేజ్ చేసుకున్నాను. దాని తర్వాత వదిలేసిన తర్వాత నాకు ఒక్కడ ఏదో ఫీలింగ్. ఎందుకంటే నా ట్రూప్లో ఉన్న వాళ్ళందరూ మాస్టర్స్ అయిపోయినారు, కొరియోగ్రాఫర్స్. సో నాకు అనిపించింది అంటే నాది మ్యారేజ్, వాళ్ళు కూడా మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు అయిపోయినారు, బట్ మాస్టర్ అయినారు. బట్ నేను మ్యారేజ్ అయిపోయి నేను ఇంట్లో కూర్చుని ఉన్నాను. లేదు, నేను కూడా వర్క్ చేయాలి అని ఫ్యామిలీతో మాట్లాడాను. దాన్ని వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా అనిపించింది చాలా కష్టపడాలి, ఏం చేస్తారు, ఎందుకంటే ఇది 24/7 జాబ్. ఇది టైమింగ్స్ అని ఏమి ఉండవు. ఎప్పుడైనా వాళ్ళు ఎప్పుడు రావాలి, మార్నింగ్ తీసుకోవచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. ఒక పాట మొత్తం చిత్రీకరించే వరకు మీ సమయాన్ని వాళ్ళకి ఇచ్చేయాలి. అంతేగా. మీరు ఎంతో మంది కొరియోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్గా చేశారు.
మరి వాళ్ళ యొక్క అనుభవాలు ఎలా అనిపించాయి? చాలా మంచిదండి. ఒక మంచి నేర్చుకోవడం. నా ఫస్ట్ గురు హరీష్ భాయ్ మాస్టర్, తర్వాత గణేష్ మాస్టర్, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, చాలామంది 15 మెంబర్స్కి అసెస్ చేశాను. నిక్సన్ మాస్టర్. ఒక మంచి ఎప్పుడు మంచి సపోర్ట్. ఒక మాట చెప్పాలంటే ఒక మంచి హార్డ్ వర్కర్కి ఎప్పుడైనా ఏం ప్రాబ్లం ఉండవు. మీరు ఒక హార్డ్ వర్క్ అంటే డెఫినెట్లీ అప్రిసియేషన్ మీకు వస్తుంది, అరే బాగా చేశారు. మీరు చేయకుండా పక్కనకి వస్తే తిట్లు పడతాయి. సో నేను ఆ ఛాన్స్ ఎప్పుడు మా కొరియోగ్రాఫర్స్కి నేను ఇవ్వలేదు. అంతమందిలో మీరు బాగా ఇష్టపడేవాళ్ళు అంటే నాకు ఎవరు ఇష్టమా అంటే బాగా మీకు మంచి అనిపిస్తుంది కదా, మాకు ఈసారి బాగా చెప్పేవాడు అంటే అలా కాదండి. అందరికీ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్. బట్ ఎక్కువ వాటికి నేను వర్క్ చేసిన గణేష్ మాస్టర్. సో ఆయన నాకు ఒక గాడ్ ఫాదర్ లాగా. అంటే ఒక మంచి ఎప్పుడైనా మంచి మాటలు అన్నీ ఇట్లా చేయాలా అలా చేయాలా. సో ఎక్కువ వర్క్ అందరికీ బాగుండే నా దగ్గర. బట్ ఎక్కువ వర్క్ చేశానంటే గణేష్ మాస్టర్. అయితే ఇప్పుడు కొన్ని సినిమా షో టీవీ షోలలో మీరు పనిచేసినటువంటి మాస్టర్ గారు ఎలా అనిపిస్తుంది వాళ్ళతో పనిచేయడం, వాళ్ళ పక్కన కూర్చొని? శేఖర్ మాస్టర్తో ఈజ్ వెరీ స్వీట్ అండి. ఈజ్ వెరీ స్వీట్. నాకు భయం వేసింది ఇంత పెద్ద మాస్టర్ నేను పక్కన కూర్చుంటే అంటే ఏం చెప్పాలని. అట్లా లేదండి. ఈజ్ లైక్ హీ మేడ్ మీ సో కంఫర్టబుల్. నీ ఇష్టం, నువ్వు ఏదైనా చెప్పు. ఎప్పుడు డామినేటింగ్ ఆ ఈగో అట్లా లేదండి శేఖర్ మాస్టర్కి. సో ఈజ్ లైక్ D10 D11 చేసే వరకు నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా అంటే డ్యాన్స్ చేస్తున్న పెర్ఫార్మెన్స్లో అక్కడ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ జడ్జెస్ కాకుండా 1-2 సినిమాలలో డ్యాన్స్ చేసిన వాళ్ళు అదే హీరోయిన్లు ఉన్న వాళ్ళు జడ్జిగా వస్తున్నారు. వాళ్ళు జడ్జెస్ చేయడం అనేది కొంచెం బయట పబ్లిక్లో కూడా ఎందుకంటే కెపాబుల్ కాదేమో. అంటే ఒక సినిమాలో 2 సినిమాలు నటించి వాళ్ళని జడ్జిగా తీసుకొని వచ్చి పెట్టడం. అంటే డ్యాన్స్ అంటే ఒక కొరియోగ్రాఫర్ ఉంటారు, ఒక కళ, వాళ్ళ జడ్జిమెంట్ చేయడం అనేది. ఈ క్వశ్చన్ ఇప్పటి వరకు ఎవరు అడగలేదు నాకు. ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్. బట్ ఎస్ నాకు అనిపిస్తుందండి. బట్ ప్రియమణి గారు ఈజ్ అ వెరీ మంచి డ్యాన్స్ నాలెడ్జ్ హీరోయిన్. అండ్ మంచి పెద్ద హీరోస్తో చేశారు, షారుఖ్ ఖాన్తో చేశారు. సో షీఈ్ లైక్ కేపబుల్. అండ్ ఎస్ సమ్ టైమ్స్ మీరు జడ్జ్ బేసిస్లో హీరోయిన్స్కి చూస్తారు కదా, నాకు కూడా అనిపిస్తుందండి గ్లామర్ కోసం పెడతారు. బట్ వాళ్ళకి నేర్పించేదే మేమే. సో వాళ్ళ ప్లేస్లో కూర్చొని జడ్జ్మెంట్ ఎలా ఇస్తున్నారు అని నాకు కూడా అనిపిస్తుంది. బట్ అది ఆ పబ్లిక్కి గ్లామర్ కావాలండి. పబ్లిక్ ఆ ప్లేస్లో హీరోయిన్స్కి పెడితే టీఆర్పీ కోసం పెట్టుకుంటారు. సో అది మేమంటే టెక్నీషియన్ అండి. ఆ గ్లామర్ ఎక్కడ తప్పు జరుగుతున్నది మీరు ఇమీడియట్గా పట్టుకోగలరు. కానీ వాళ్ళు నవ్వడానికో సపోర్ట్ కొట్టడానికో సింప్లీ సూపర్ వెరీ గుడ్ అని ఏదో చెప్పడానికి. ఇప్పుడు ఏమైందంటే పబ్లిక్ వాంట్స్ ఎంటర్టైన్మెంట్. టీవీ ఈజ్ లైక్ మోర్ ఓవర్ ఎంటర్టైన్మెంట్. సో సమ్ టైమ్స్ ఇప్పుడు కొంతమంది కొత్త హీరోయిన్స్ కూడా కూర్చొని ఆ జడ్జ్మెంట్ ఇస్తే ఇప్పుడు సీరియస్లీ నాకు ఆ ప్లేస్లో పోయి కూర్చోవాలని అనిపిస్తలేదండి. మేబీ ఒక సెకండ్ ఇష్యూ థాట్ అక్కడ కూర్చుంటే మనీ వస్తుంది, ఎందుకు వదులుకోవాలి. బట్ ఒక మనసుగా చెప్పాలంటే ఒక కరెక్ట్ ఒక సీనియర్ హీరోయిన్స్ కానీ మనం ఒక మంచి నాలెడ్జ్ అనేది దే కెన్ సెట్. బట్ వెరీ కొత్త వాళ్ళు వచ్చి కూడా జడ్జ్మెంట్ చేస్తున్నారంటే అది కరెక్ట్ నాకు కూడా కరెక్ట్ అనిపించమండి. ఇంకా మీరు బాగా ఇబ్బంది పడ్డటువంటి సమయం మీ జీవితంలో అంటే మా మమ్మీ స్ట్రగ్లింగ్ డేసే నాకు చాలా స్ట్రగ్లింగ్. అంటే అదొక బాటమ్ బార్న్. ఆ తర్వాత మీరు ఈ యొక్క పర్ఫార్మెన్స్కి వచ్చిన తర్వాత ఈ స్టిల్ స్ట్రగ్లింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ టెక్నీషియన్ లైఫ్ ఇండస్ట్రీలో ఏంటంటే మీకు చాలా కష్టం అండి. ఒక పాట తెచ్చుకోవాలా, ఒక మూవీ తెచ్చుకోవాలా, ఒక ఏదైనా టెక్నీషియన్ చాలా కష్టం అండి అది. సో ఆ స్ట్రగ్లింగ్ ఎప్పటికీ ఉంటుంది. మనం చూస్ చేసుకున్న లైఫే మన 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 ప్యాషన్ ఉన్న ప్లేసే ఇండస్ట్రీ ఈజ్ వెరీ హార్డ్. కనిపించడానికి ఇంత గ్లామర్ కనిపిస్తుంది, బట్ లోపల చాలా కష్టం ఉంటుందండి. సో ఇట్స్ స్టిల్ కష్టం. నాకేం కాదు, ఎవరికైనా. అది మీరు ఒక 300 పైచీలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేశారు కదా, కొరియోగ్రాఫర్ కావాలనే తపన మీకు ఎంతలా అనిపించేది? ఒక దగ్గరికి వెళ్ళారా నాకు ఆఫర్ చేయమని, లేకపోతే పూరి జగన్నాథ్ గారు మిమ్మల్ని పిలిచారు? నేను అంత ధైర్యం చేయలేదండి. నాకు ఏంటంటే మా యూనియన్లో అప్పుడు ఏదో ఎలక్షన్స్ అప్పుడు గ్యాప్ వచ్చిందండి, 3 months 4 months, నవంబర్ డిసెంబర్ జనవరి టైంలో. సో ఆ టైంలో నేను డాన్స్ ప్రాక్టీస్ చేసి పూరి సార్ వాళ్ళ డైరెక్టర్కి పంపించాను. సార్ ఒకసారి పంపించండి, జస్ట్ అవకాశం వస్తే ఓకే, ఆర్ ఎల్స్ నేను హ్యాపీ యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, నేను హ్యాపీ. సో అది ఒక నెక్స్ట్ లెవెల్.
సో అనుకోకుండా ఆ ఛాన్స్ దొరికింది, మాస్టర్ అయినాను. సో హ్యాపీ. ఆ కష్టం వేరండి, ఆ కష్టం వేరే, ఈ కష్టం వేరే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కూడా చాలా సినిమాలు చేశారు. పవన్ గారికి మీకు రిలేషన్ ఎలాగా? అంటే రిలేషన్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి, ఒక కొరియోగ్రాఫర్కి ఎలా ఉంటుంది అది. బట్ నాకు ఫస్ట్ బిగ్ హీరో అంటే పవన్ సార్ అండి. అండ్ ఐ నో ఆయన యూనో ఇట్స్ నాట్ సో ఈజీ ఇంత పెద్ద హీరో ఒక కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం. అది నేను సార్ దగ్గర చాలాసార్లు నేను ట్రై చేశాను, చాలాసార్లు సార్కి కలుద్దామని. సో అంటే ఇంత ఈజీ కాదు. చాలాసార్లు ఒకసారి ఓకే అపాయింట్మెంట్ దొరికింది, ఆయన కలిసారు. అప్పుడు చెప్పాను సార్ మీకోసం నేను చాలా ఆల్మోస్ట్ 5-6 మంత్స్ అయిపోయింది నేను ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు అది అవకాశం దొరికింది, నాకు మీతో చేయాలంతే సార్. అండ్ ఒక లేడీకి స్టార్టప్ చాలా తక్కువ ఉంటుంది, బట్ నాకు ఒక పెద్ద హీరో మీరు ఇస్తే నాకు కొంచెం ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. నాకు అంత పెద్ద హీరోతో చేసాం, అది ఆయనకి ఎంత మంచి పేరుంది. సో ఆ మాట విని నాకు అవకాశం ఇచ్చారు. అది మీరు ఎంతో కష్టపడి చేసినటువంటి స్టెప్స్ ప్రజల్లోకి వెళ్ళకుండా సినిమా కొంచెం సరిగా ఆడకపోతే మీకు ఎలా అనిపిస్తుంది ఆ సమయంలో? అంటే సినిమా ఆడకపోనంటే ఇప్పుడు వచ్చిన సాంగ్స్ చూడండి, అంటే ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు నేను అట్లా ఏం లేదు, నాకు సాంగ్ ఇప్పుడు సినిమా ఆడకపోయినా సాంగ్ నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందుకు ఉన్నటువంటి పాటలకు డ్యాన్స్లకు పోల్చుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి పాటలు అసలు వినసొంపుగా పెద్దగా ఎక్కువ అట్రాక్టివ్గా లేవని ఒక కామెంట్ ఉంది. అంటే ఎలాగంటే ఒక వారం ఆ సినిమా వచ్చే రిలీజ్ మూమెంట్ మొత్తం ఒక 10 days అట్లీస్ట్ 3 months దాకా కూడా వినబడతా, తర్వాత కాన్ రాపోయే అవకాశం. ఇంతకుముందుకు ఉన్నటువంటి సాంగ్స్ అట్లీస్ట్ 5 years బ్యాక్ వెళ్ళినా కూడా వచ్చినటువంటి పాటలు, వచ్చినటువంటి మెలోడీ, డ్యాన్స్ ప్రజలు అందరూ ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళు, పర్ఫార్మెన్స్ కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా రావట్లేదని అనిపిస్తుంది. ఎంతవరకు నిజం ఉండొచ్చు? ఇప్పుడు చాలా కాంపిటీషన్ అయిపోయిందండి. ఎవ్రీ ఫ్రైడే కొత్త మూవీ ఏదో ఒక రిలీజ్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్, లక్ అండి, లక్ కూడా ఇట్ డిపెండ్స్. పబ్లిక్కి ఇక్కడ ఏం నచ్చుతుంది, ఒక చిన్న ఫ్యాక్టర్ నచ్చుతుంది. సో అది నచ్చింది అనుకోండి అందరికి నచ్చుతుంది అది. సో అది అయిపోయింది. సో దట్ హ్యాస్ టు బీ దేర్. ఆ లక్ చాలా కష్టంగా దొరుకుతుంది. బట్ చెప్పలేము. ఐ డోంట్ నో వాట్ టు సే అబౌట్ దిస్. అయితే ఇంకోటి, పాటలు కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు మీరే ఎన్నుకుంటారా? వాళ్ళు ఈ పాట చేయాలని చెప్తారు మీ డైరెక్టర్స్, మీ నిర్మాతలు? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా రాక డాన్స్ తగ్గుతుందండి. ఇప్పుడు మాంటేజెస్, స్టోరీ బేస్డ్ సాంగ్స్ వస్తున్నాయి, చాలా తగ్గిపోయినాయి సాంగ్స్, డాన్స్ సాంగ్స్. బట్ ఎస్ డైరెక్టర్ అంటారు నాకు ఇట్లా కావాలి, ఎందుకంటే ఆ మూవీ అంతా డైరెక్టర్ పైన ఉంటుంది. సో డైరెక్టర్ అంటారు నాకు ఇలా కావాలి మాస్టర్, ఇలా చేయండి, అలా చేయండి. డెఫినెట్లీ వాళ్ళ ఇన్పుట్స్ ఉంటే అప్పుడు మేము కొరియోగ్రాఫ్ చేస్తామండి. అయితే కొన్ని అంటే ఆ ప్రజలలో వచ్చే వాయిస్ ఏంటంటే కొన్ని పాటలకు అవసరం లేకుండా కూడా డ్యాన్స్, ఆ మ్యూజిక్ దగ్గర కాకుండా అవసరం లేకుండా డ్యాన్స్, కొన్ని మెలోడీ వస్తున్నా కూడా డ్యాన్స్, అలాంటివి మీరు చూసినప్పుడు అనిపిస్తుంటారు? నేను నాకు చూసేప్పుడు అనిపిస్తుంది, బట్ ఏం చేయలేమండి, అది వచ్చేసింది, ఏం చేస్తాను. బట్ ఐ విల్ ట్రై. నాకు వచ్చేప్పుడు నేను కొంచెం జాగ్రత్త ఉండి జనాలకి ఆ మాటలు చెప్పడానికి అవకాశం ఇవ్వకూడదు అని. అంటే ఇప్పుడు సినిమా అంటే దాదాపు కూడా అంటే ఇద్దరు హీరోయిన్లు ఎక్కువ అల్లుకునే సీన్స్ కూడా ఎక్కువ ఉంటుంటాయి. అలాంటి సీన్స్ మీరు క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే అర్థం కాదు. అంటే పట్టుకోవడం, ఇలా చేయటం, ఎక్కువ క్లాసిక్ డ్యాన్స్లు కాకుండా పట్టుకోవడం, కిస్సింగ్ చేయటం, ఎక్కువ సాంగ్స్లో అవే పెద్ద పెద్ద హీరోలు అయినా చిన్న చిన్న హీరోలు. ఇప్పుడు వస్తున్న కాలం మొత్తం కూడా పాట అంటే ఒక హార్ట్గా చూపెట్టాలంటే క్రియేటివిటీ ఎక్కువ అయిపోతుందని ప్రజలలో అనిపిస్తుంది. ఇలాంటివి మీ దృష్టికి వస్తే ఏమనుకుంటారు? హార్ట్కి అట్లా లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం ఓపెన్ మైండ్ అయింది. జనరేషన్ చేంజ్ అవుతుందని. హార్ట్ అని అట్లా లేదండి. సాంగ్కి రిక్వైర్మెంట్ అంటే డెఫినెట్లీ అట్లా చూపించాలి. ఇప్పుడు అర్జున్ రెడ్డి మూవీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, అందులో కిస్సింగ్ సీన్ ఇంపార్టెంట్ ఉండే, సో పెట్టారు. అది అందులో ఏం తప్పు లేదు. ఆ రిక్వైర్మెంట్ ఉంటే పెడతారు, రిక్వైర్మెంట్ లేదంటే పెట్టారు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో పాట వస్తుంటే వర్షాలు పాడటము, అంటే చాలా తక్కువ చూపెట్టడము, అలాంటివి బాగా చేస్తుంటారు కదా, అంటే హార్ట్ వచ్చేటట్టుగా ఇలాంటి సీన్స్ అంటే పాటలు కూడా పెట్టడం వరకు ప్రజలలో ఏమంటారంటే కావాలని పెడుతున్నారు, ఇవి జనాల్లో చూపెట్టాలంటే సినిమా హిట్ కావాలని, అంటే ఎక్కువ పాపులర్ రావాలని అన్నట్టు. అట్లా ఏం లేదండి. ఒక సీన్కి రిక్వైర్మెంట్ ఉంటేనే ఉంటుంది.
నాకు ఇప్పటి వరకు అట్లా అనిపించలేదండి. ఎందుకంటే ఒక డైరెక్టర్ కానీ ఆయనకి ఆలోచన ఉంటుంది. ఎస్, ఎవరైనా కోరుకుంటారు ఆయన మూవీ హిట్ అవ్వాలి, ఆ సాంగ్ కానీ సీన్స్ కానీ ఏమైనా కానీ. బట్ ఆ మూవీ హిట్ అవ్వడం కోసమే అట్లా పెడుతున్నారంటే అది డిగ్రేడ్ మూవీ ఉండొచ్చు అండి. బట్ ఇప్పుడున్న కాలంలో నేను ఇప్పుడు ఎన్ని ట్రైలర్స్ ఎన్ని కొత్త మూవీస్ ఎవరు అట్లా పెట్టలేదండి. ఎస్, ఆ సీన్స్ రిక్వైర్మెంట్ ఉంది, కొంచెం ఫ్యాక్టర్ అంటే అది రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు పెడుతున్నారు అంతే. మీరు బాగా మీకు ఇంట్రెస్ట్ మీరు చేసినటువంటి కొరియోగ్రాఫీలో బాగా నచ్చినటువంటి పాట అలా ఏం లేదండి. నాకు ప్రతి సాంగ్ నేను హార్డ్గా తీసుకున్నాను, ఐ మీన్ నా హార్ట్లో తీసుకుంటాను అని చేస్తాను. సో అట్లా ఏం లేదు పర్టికులర్ ఇట్లా చెప్పండి అని, అట్లా ఏం లేదు. అంటే బాగా మీకు పేరు తెచ్చినటువంటి పాట అంటే మీకు ప్రజలు మీకు అన్ని పాటలు నచ్చాయి. పైసా వసూలు నాకు బాగా పేరు తెచ్చిందండి, ఎందుకంటే ఆ సాంగ్ చాలా బాగా హిట్ అయింది. అండ్ ఓ పిల్ల కూడా నాకు బాగా పేరు తెచ్చింది. బట్ అలా కాకుండా నాకు జ్యోతిలక్ష్మి కాదు, జ్యోతిలక్ష్మి విల్ బి ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ అది నాకు అవకాశం ఇచ్చింది. అండ్ చాలా చాలా తక్కువ టైంలో కూడా ఒక మంచి కొరియోగ్రఫీ మేము ఇచ్చాము వాళ్ళకి. మరి మహిళలను కొరియోగ్రాఫింగ్ వైపు మీరు ఎటువంటి వారికి సపోర్ట్ చేస్తున్నారు? నేను సపోర్ట్ చేస్తానండి. బట్ మహిళలకి సపోర్ట్ చేయడం అంటే ఒక్కొక్కరికి మనం సపోర్ట్ చేసుకుంటూ రావాలి, ఒకరికొకరితో ఈగో కింద దింపడం కాదు, సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అంటే అది ఉండాలన్నమాట, ఏదో నేను చెప్తున్నానని కాదు, అది వాస్తవంగా ఉండాలి. అండ్ ఎస్, ఇప్పుడు చాలామంది టెక్నీషియన్స్ వస్తున్నారు, ఇంకా రావాలి, నేను కోరుకుంటానండి, ఇంకా రావాలి. ఎందుకంటే ఇప్పుడు చేంజ్ అయినారు, ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ చాలామంది లేడీస్ వస్తున్నారు. సో ఇట్స్ నైస్. అది మరి రాబోయే రోజులలో కొరియోగ్రఫీ చేసిన వాళ్ళు డైరెక్టర్ కూడా అయ్యారు. అవును, మీకు తెలిసే ఏమైనా పేరు ప్రస్తావన లేకుండా మీ యొక్క దృష్టి అటువైపు మారే అవకాశం ఉందా? ఇప్పుడు మాటగతి లేదండి. నేను ఇప్పుడు కొరియోగ్రాఫరే, నాకు అది సరిపోతుంది. నేను డాన్సర్తోనే ఫినిష్ అయితేనేమో, బట్ చెప్పలేము. ఒక అవకాశం వస్తేప్పుడు ఎందుకు వదలలేమండి. ఈవెనో ఇట్స్ ద సేమ్ థింగ్, బట్ డైరెక్షన్ అంటే ఒక పెద్ద లెవెల్, అక్కడ మీ మాట అందరు వింటారు, యూ హ్యావ్ మోర్ మనీ. సో ఆ విధంగా ఆలోచిస్తే డెఫినెట్లీ దేర్. బట్ ప్యాషన్ అంటే డాన్స్ అండి. రోల్ మోడల్ ఏమైనా ఉందా? చాలామంది ఉన్నారండి, ఒక్కరు లేరు, చాలామంది ఉన్నారు రోల్ మోడల్. చాలా బాలీవుడ్ వైపు ఏమన్నా ఇదే కొరియోగ్రాఫర్లు అటువైపు? బాలీవుడ్ నాకు వెళ్ళాలని కోరిక ఉందండి. బట్ అక్కడ గల్లీలో ఒక టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ ఉన్నారు. గల్లీలో ఒక గల్లీ వదిలితే వేరే గల్లీలో మీకు టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ దొరుకుతారు. బట్ అలానే కాదు, నేను ట్రై చేస్తాను. ఎందుకంటే సౌత్ నుంచి చాలా తక్కువ మంది వెళ్ళారు. సో నాకు ఉంది, నేను బాలీవుడ్లో పేరు తెచ్చుకోవాలి, చెప్పలేమండి. ఇప్పుడు మరి ఉన్నటువంటి తెలుగు హీరోలలో ఎవరితోటి అంటే చేయనటువంటి అసంతృప్తి ఉందా మీకు? అందరితో చేశారా? లేదు చేయలేదు. చాలా మంది ఉన్నారు, బాబు సార్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ నేను ఇప్పుడే నేను పైకి వస్తున్నాను. సో చాలా మంది ఉన్నారు. సో టైం పడుతుందండి. మరి మా టీవీ తరఫున మీ సినీ రంగానికి మా వ్యూవర్స్కి ఏం చెప్తారు? వ్యూవర్స్కి ఒకటి మాట చెప్పాలంటే థ్యాంక్ యూ. చాలామంది కలుస్తారు, సపోర్ట్ చేస్తారు. అంటే మీరు యానీ మాస్టర్ అని ఉన్నారు ఒక మన ఇండస్ట్రీలో, మాకు చాలా మంచి అనిపిస్తుంది అని. థ్యాంక్ యూ. నాకు అంతగా లవ్ చేయడానికి, అంత మీ ప్రేమ నాకు ఇవ్వడానికి అంత థ్యాంక్ యూ. బట్ యాజ్ వెల్ నేను చాలామంది ఇప్పుడు ఈ ఫీల్డ్లో రావడం అమ్మాయిలకి చెప్తాను, చాలా కష్టం ఉంటుంది. ఇట్స్ అ వెరీ హార్డ్ వర్క్. బట్ మీరు రావాలనుకుంటే నో వన్ కెన్ స్టాప్ యూ. సో అంతే చెప్పాలండి. ఇక మరి మీ యొక్క ఇంకా డ్యాన్స్ స్కూల్స్ ఏమన్నా నేర్పిస్తున్నారు? లేదండి, నాకు డాన్స్ అకాడమీ ఏం లేదు. బట్ ఇది ఎన్జీ డాన్స్ అకాడమీ అని మణికొండలో మాకు అక్కక్క అంటారు, బ్రదర్ నితేష్ అని, వాళ్ళ డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో అక్కడే నేను వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటానండి. మీరు మరి ఇంకా ఈ రాబోయే రోజులలో మరి మహిళల ప్రోత్సాహం ఇస్తున్నట్టు మీ దగ్గరికి నాకు నేర్పంటే మీ కింద అసిస్టెంట్గా చేస్తానని ఎవరైనా మహిళలు కానీ ఎవరన్నా మీ అంట పడుతున్నారా? ఫోన్స్ కాల్స్ చాలామంది అంటే నాకు చాలామంది మెసేజ్ చేస్తారు కి మేము మీతో వర్క్ చేస్తాం మాస్టర్, నాకు అవకాశం ఇవ్వండి. బట్ అంత ఈజీ కాదండి. ఇట్స్ ఇండస్ట్రీ అంటే యూ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ ఉంటేనే అసిస్టెంట్ జాబ్ మీరు చేయగలుగుతారు, లేదంటే లేదు. సో డెఫినెట్లీ ఒక మంచి నేను ఇస్తున్నాను, చాలామంది కొత్త అమ్మాయి కూడా అవకాశం ఇస్తున్నాను. వాళ్ళు మంచి అనిపిస్తే డీలో చేసిన చాలామంది కూడా ఒక అమ్మాయికి నేను అసిస్టెంట్ కూడా చేశాను, పెట్టుకున్నాను. సో ఇట్స్ లైక్ టాలెంట్ ఉంటే డెఫినెట్లీ ఇస్తాను. అయితే ఈ ఒక 8 నెలల క్రితం సినీ రంగాన్ని బాగా పొందుపరిచిన అంశం కోచింగ్ కోచ్.
అలాంటి అంశాలలో మరి అంటే క్వశ్చన్ కోచ్ మీన్స్ అవకాశాల కోసం ఏదో ఒకటి చేయాలనేటటువంటి వార్త ఇలాంటివి నిజంగానే అంటే మీ దృష్టికి ఏమైనా వచ్చాయి ఇలాంటివి? చూడండి, అది సినీ రంగం అని కాదు, ఏదైనా ఫీల్డ్లో మంచి చెడు ఉంటుంది. అది మీరు ఎట్లా తీసుకుంటారో అది సినీ రంగం అని చాలా పెద్దగా అది స్ట్రెచ్ చేశారు. అట్లా ఏం లేదండి, ఉండొచ్చు. నాకెప్పుడు నేను ఫేస్ కాలేదు, అది ఉన్న మాట. ఇంకా ఎస్, ఇఫ్ ఎవరైనా చెప్పలేము, ఎక్కడైనా నాకు అట్లాంటి ఎవరైనా అవకాశం అట్లా వచ్చి ఎవరైనా ముందుకు వచ్చారంటే డెఫినెట్లీ చంప మీద ఇస్తాను. ఓకే, ఇంత పెద్ద టీవీ న్యూస్ ఛానల్ చాలా దూరం అండి, నాకు చెయ్యి కాఫీ. సో మీరు ఒక రోడ్లో నడుస్తూనే 10 మంది మీకు చూడరు, 10 మంది మీకు టీస్ చేస్తారు. సో అలా అని రోడే ఖరాబ్ అని చెప్పరు కదా. సినీ ఇండస్ట్రీలో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడు ఉంటారు. అది అని మీరు అందరికీ ఇది కాస్టింగ్ కౌచ్ అంటే చెడు. ఎవరికి అంత టైం అండి, టైం లేని వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. మనం ఒక షూటింగ్ ఒక మూవీ చేస్తున్నామంటే నిద్ర ఉండవు, మీటింగ్స్, ఉడకలాట యూ హ్యావ్ టు రన్, టైమే ఉండవు. ఇవన్నీ ఎక్కడ టైం ఉంటుందండి? ఇప్పుడు మీరు 3 నెలల నుంచి నా వెనుక పడుతున్నారు. నాకు ఇయ్యలో కూడా ఇంటర్వ్యూ ఇంత ఎందుకంటే ఉన్న టైంలో కొంచెం టైంలో మేము ఫ్యామిలీకి ఇస్తాం అది. సో ఇట్స్ లైక్ 24 hours జాబ్. మీరు హార్డ్ వర్క్ చేస్తే జాబ్, ఏం జాబ్ చేయలేదు ఈ కాస్టింగ్ కౌచ్లు ఇలాంటి పేర్లో వస్తుంది. డెఫినెట్లీ అలా అని లేదని చెప్పలేను, ఉండొచ్చు. 100లో ఒకడు ఉంటారు. ఏంటో ఒక కీడ ఉంటుంది కదా, పురుగు ఉంటుంది, ఆ పురుగుకి మనం నలిచేయాలి. ఇప్పుడు నో అంటే ఎవరి దగ్గర రాదు కదండి, నో అంటే అంతే. సో అది బిజీ లైఫ్ మీది, ఫ్యామిలీకి ఇటు మీరు చేస్తున్న ఎలా అనిపిస్తుంది? సంతృప్తి చాలా. ఇప్పుడున్న లైఫ్కి నాకు టైం దొరకలేదండి, చాలా అది. బట్ ఇట్స్ ఓకే, ఫైన్, ఇట్స్ లైఫ్. ఏం చేయాలి, ఎంతో కష్టపడి మరి ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఆర్థికంగా సంతోషంగా ఓకే, ఐఎమ్ హ్యాపీ అండి, లైఫ్తోనే హ్యాపీ. బట్ వర్క్ దగ్గర వచ్చే వరకు కష్టం చాలా ఉందండి, స్ట్రగ్లింగ్ ఉంది. దిస్ స్ట్రగ్లింగ్, టెక్నీషియన్ స్ట్రగల్ విల్ నెవర్ ఎండ్ అండి, అది నాకు అర్థమైంది. సోషల్ వెల్ఫేర్ ఏమైనా చేసుకుంటాం మీ వంతు, మీరు ఒక స్టార్ కనుక మీరు చెప్పదలుచుకునేదన్నా ప్రభుత్వాలకు కానీ? అది ఏంటంటే ఇప్పుడు నేను అంత స్థాయికి రాలేదండి, నేను ఇప్పుడు ఉన్న మీడియం స్థాయికి ఆ స్థాయికి రాలేదు. డెఫినెట్లీ రేపు రోజు నేను ఒక సోషల్ యాక్టివిటీ చేస్తే కూడా నేను మళ్ళీ ఆ టీవీలో వీడియోలో చెప్పానండి. లోపల చేస్తే మంచిది. మీరు ఒక అనాథాశ్రమం వెళ్ళి దాన్ని సెల్ఫీ పెట్టుకుని నేను అనాథాశ్రమం వెళ్ళానంటే ఏం ఫైదా అండి? సెల్ఫీ కోసం పెట్టుకున్నారా ఇది? సో ఇట్స్ బెటర్ మీరు చేస్తే కూడా లోపల చేయండి, కనీసం ఒక్కరికి ఒక ఫుడ్ పెడితే చాలు. ఓకే, మహిళలకు మీరు చెప్పినట్టు ఒక సందేశం ఇంతకుముందు చెప్పాను. మహిళకి ఏంటంటే ఇది ఇండస్ట్రీ గురించి చాలా కాస్టింగ్ కౌచ్ అని చెప్తారండి. అలా ఏం లేదండి, ఇండస్ట్రీస్ చాలా నీట్ అండ్ క్లీన్. మీరు ఇప్పుడు ఉన్న మీకు ప్యాషన్ ఉంది, మీకు ఇట్స్ అ వెరీ నీట్ అండ్ క్లీన్. ఎస్, ఒక చెప్తారు కదా 100లో ఒక పురుగులు దొరుకుతారు, ఆ పురుగులకి నో అది చెప్తే ఎవరు మీ ముందు కూడా రారండి. సో ఆ స్టబర్న్ ఉండండి, ఆ స్ట్రాంగ్ ఉంటే, మీ ప్యాషన్ ఉంటే మీకు ఎవ్వరు ఆపలేరండి. సో నేను చెప్పేది అది. అండ్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో అండ్ ప్లస్ మీరు చాలా హార్డ్ వర్క్ కూడా చేయాలి ఇక్కడ వచ్చి. సో బీ రెడీ ఫర్ దట్ ఎదురు మీరు ఇండస్ట్రీకి రావాలంటే. సో అంతే. మార్నింగ్ మీరు మరి మీ యొక్క ఆహార హ్యాబిట్స్ చెప్పలేదు ఏంటి? హ్యాబిట్స్ ఎలా అంటే మీరు ఆహార విషయంలో? నేను ఫుల్ తింటానండి, నేను ఫుల్ తిండి దగ్గర కాంప్రమైజ్. ఇంత కష్టపడుతున్నా దేనికి, మంచి తినాలి, మంచి పండుకోవాలి కదా. సినీ ఇండస్ట్రీ అంటే మరి తాగుడు ఉంటుందని అంటారు, సిగరెట్స్ మీరు ఏదో అడుగుతారు, తాగడం అంటే జనాలందరూ తింటారు. ఇప్పుడు రోడ్డు మీద అయితే ఎంతమంది తాగుతూనే ఉంటారు, తాగుతారు, స్మోక్ చేసి వాళ్ళందరికీ నువ్వు తాగుతున్నావా, ఎవరి ఇష్టం వాళ్ళండి, ఎవరు పర్టికులర్ ఇష్టం. నేను తాగని, స్మోక్ చేయను, బట్ అవతల మంచి నువ్వు తాగకు, స్మోక్ చేయని చెప్పలేము కదా. నా హాబీస్ నాకు మంచి తినడం అండి, మంచి తినడం, ఫ్యామిలీతో తిరగడం. ఇప్పుడు ఎవ్రీ సంవత్సరం ఫుల్ కష్టపడిన తర్వాత ఈ మే నెల వస్తే ఫ్యామిలీతో నేను 1 month కోసం వెళ్ళిపోతానండి. ఇష్టమైన ప్లేస్ ఏదన్నా? నాకు మౌంటైన్స్ అంటే చాలా ఇష్టం అండి. మౌంటైన్స్ ఎక్కడైనా నాకు ఉంటే కూల్ ప్లేస్, సో నేను వెళ్ళిపోతానండి ఫ్యామిలీతో. అది మరి ఇంటికాడ ఉన్నప్పుడు మీరే వండుతారా? నేను వండుతానండి, నేను ఇంటికాడ ఉన్నప్పుడు నేనే వండుతాను. సో అది చాలా నాకు ఇప్పుడు, ఎందుకంటే నేను ఒక హౌస్ వైఫ్, ఒక వర్కింగ్ లేడీ, అన్నీ ఆల్ టుగెదర్ మిక్స్ నాది. సో మల్టీ టాస్కింగ్ జాబ్ నాది. కష్టం.
ఫుల్ నాన్ వెజిటేరియన్. ఇది బాగా ఇష్టమైనటువంటి అది నాన్ వెజిటేరియన్ అంటే అంతే. ఏంటి ఇష్టం అంటే ఏదైనా ఇష్టం అవుతుంది. చికెన్ అన్ని 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 బ్రెయిన్, తలకాయ, కాలు, ఫీవర్. సింగింగ్ పాటలు పాడుతుంటారా? లేదండి, ఆ బాత్రూమ్ సింగర్. నేను పాట పాడితే పాడిపోతారని దాదాపు మ్యూజికల్ సెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఏ మ్యూజిక్ చాలా అది లేదండి. ఇప్పుడు అవుతుంది కదా, కొన్నిసార్లు కొన్ని సాంగ్స్ ఉంటాయి వస్తాయి, ఎందుకు సాంగ్స్ అట్లా చేసారని ఇప్పుడు వస్తే మ్యూజికల్ సెన్స్ ఉంటుంది చాలా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మా మిత్ర న్యూస్కి ఇచ్చి మీ యొక్క అనుభవాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. ఇదండి మరి ఆని మేడం గారు మనం చెప్పుకున్నటువంటి అంశాలు, తను పడ్డటువంటి కష్టాలు, ప్రస్తుతం ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మిత్ర న్యూస్కు కులంకషంగా వివరించారు. చూస్తున్న మిత్ర న్యూస్, మీ సురేష్ దండు.